27వ అధ్యాయంలో 29వ వచనం ఒకసారి చూద్దాం రండి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని ఆయనను దానితో తల మీద కొట్టిరి. ఇవన్నీ చూడండి. ఇందాక చూస్తే ప్రధాన యాజకుల యొక్క బండ్రౌతులు అక్కడ ఉన్నవారు యేసు ప్రభు వారిని ముసుగు వేసి గుద్ది, ముసుగు వేసి కొట్టి, అరచేతులతో కొట్టి అంటున్నారు, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపు అన్నప్పుడు కూడా ఆయన నోరు తెరవకుండా మౌనముగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే పిలాతు దగ్గరకు వచ్చిన తర్వాత, ఆ తీర్పు జరిగిన తర్వాత యేసు ప్రభు వారిని సైనికుల చేతికి అప్పగించిన తర్వాత సైనికులు కూడా ఆయన చేతిలో ఒక రెల్లు పెట్టి తల మీద ఏం పెట్టారట? ముండ్ల కిరీటమును పెట్టి ఆయనను అపహసించి ఆయనను కొడుతూ ఉన్నారు. ఆయన శిరస్సు మీద కొడుతూ ఉన్నారు. ఆయనను నీకు శుభమని అపహసించి ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. తల మీద కొట్టినప్పుడు ఆయన యొక్క ముండ్ల కిరీటము ఆ తల మీద ఉన్నది. తల మీద కొట్టినప్పుడు ఈ ముండ్లేమవుతున్నాయి? గుచ్చుకుంటున్నాయి కదా, బటబట ఆ శరీరమును చీల్చివేస్తూ ఉన్నాయి. శరీరమును చీల్చివేసి ఆ రక్తమంతా కూడా ముఖం మీద కారుతూ ఉన్నది. కారుతూ ఉన్న ఆయన మౌనముగా ఉన్నాడు, కానీ నోరెత్తైన మాట మాట్లాడలా. ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు సిలువ మీదకు వెళ్ళేటప్పుడు ఆయన వయసు ఎంత అంటారు? 33.5 సంవత్సరాలు అనేది అంచనా. ఈ 33.5 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తుడు ఎంత చక్కగా ఉండి ఉంటాడండి, ఎంత అందంగా ఉండి ఉంటాడు. చక్కని యవ్వనము, చక్కని వర్చస్సు, పాపమునకు సంబంధించిన వికారము ఆ ముఖములో లేదు. చక్కని వర్చస్సు కలిగి, చక్కని సౌందర్యము కలిగిన ఆ యేసయ్యను వారు తల మీద ముండ్ల కిరీటము పెట్టి కొడుతూ ఉన్నప్పుడు, ఆ ముండ్ల కిరీటము ఆ తలలో చీల్చుకొని వెళుతూ ఉన్నప్పుడు, రక్తము కారుతూ ఉన్నప్పుడు, ఆ ముఖము నిండా రక్తము కారుతూ ఉన్నప్పుడు, ఆయన ముఖము స్వరూపము కూడా లేకుండా అందమైన ఆ ముఖము ఎర్రని ముఖముగా, హిమము వలె తెల్లలైన ఆయన చక్కని ముఖము మరి ఎర్రని ముఖముగా మారిపోయినప్పుడు, ఆ రక్తము కారుతూ ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు వారు నోరు తెరచి మాట్లాడలా. ఎందుకంటారు? మన యొక్క పాపములను, మన యొక్క శాపములను భరించడానికి. 2 సందర్భాలు మీకు గుర్తు చేశా. తండ్రి అప్పగించినప్పుడు కుమారుడు బాధపడలా. తండ్రి అప్పగించినప్పుడు ఆ వేదనను పొందుతూ ఉన్నప్పుడు ఆయన బాధపడకోకుండా సంతృప్తిగా తన యొక్క వేదనను చూచి తృప్తి పొందాడు. రెండవది, బంట్రౌతులు కొడుతూ ఉన్నప్పుడు, సైనికులు కొడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన మౌనముగానే ఉన్నాడు. సంతృప్తిగానే తనకు కలుగుతున్న వేదనను చూసి తృప్తి పొందుతూనే చక్కగానే ఆయన సంతోషముగానే ఆ యొక్క వేదనలన్నిటినీ కూడా భరిస్తూ ఉన్నాడు. 2 సందర్భాలు కదా. తండ్రి అప్పగించినప్పుడు బాధపడలా, సైనికులు కొడుతూ ఉన్నప్పుడు బాధపడలా, బంట్రౌతులు కొడుతూ ఉన్నప్పుడు బాధపడలా. ఆయన వారు కొడుతున్నప్పుడు కూడా సంతోషముగానే ఆ యొక్క వేదనలన్నిటినీ కూడా భరించాడు. ఎందుకంటే నిజమైన గొర్రెల కాపరి, హల్లెలూయా, ఆ నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెలను రక్షించడానికి ఆయన మౌనముగా ఉన్నాడు. 2 సందర్భాల్లో కూడా. చాలా సందర్భాలు మనము గమనించండి. ఈ ఉదయకాలంలో సిలువ ధ్యానాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే సిలువను గూర్చిన వేదన కానీ, సిలువను గూర్చిన భారము కానీ, సిలువను గూర్చిన ఆ యొక్క వేదన బాధ కానీ మనలో లేదేమో ఒకసారి ఆలోచించుకుందామా?
కొద్దిసేపు ఆయన సిలువ త్యాగాన్ని యొక్క హృదయంలో ఆలోచించు. కొద్దిసేపు అయ్యా యేసయ్యా, నా కొరకు నువ్వు సిలువలో వేదన పొందావు కదా నాయన, నా కొరకు సిలువలో నువ్వు నా యొక్క పాపముల నిమిత్తము అతిక్రమముల నిమిత్తము వేదన పొందావు కదా నాయన. ఒక్కసారి ఆలోచిస్తే మన యొక్క హృదయం కూడా ఎలా నిండిపోవాలి? వేదనతోనూ, అన్నిటికన్నా ముఖ్యంగా కృతజ్ఞతతో నిండిపోవాలి. మీకు ఒక 10,000 రూపాయలు అప్పు ఉందండి. ఏమిటట? 10,000 రూపాయలు. సరే, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు, కొద్దిగా ఎక్కువ స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళకి 1,00,000 రూపాయలు అప్పు ఉండొచ్చు, మరికొంతమంది 10 లక్షలు అప్పు ఉండొచ్చు. సరే, ఎంతో కొంత అప్పు ఉంది అని అనుకుందాం. అప్పు ఉన్నప్పుడు ఒక వ్యక్తి దారిన వెళుతూ అతడు నిన్ను చూచి ఆ అప్పు తీర్చలేనప్పుడు నిన్ను ఆ అప్పు ఇచ్చిన వాడు కొడుతూ ఉంటేనో లేకపోతే హింసిస్తూ ఉంటేనో ఈ దారిన వెళ్ళే వ్యక్తి కనికరించి అతడు మంచి ఐశ్వర్యవంతుడైనప్పుడు నీవెవరో తెలియదు, నీ ముక్కు తెలియదు, ముఖం తెలియదు, నీ బ్యాక్గ్రౌండ్ తెలియదు, నీ కుటుంబం తెలియదు, నీ కుటుంబ నేపథ్యం తెలియదు, అయినా కానీ దారి వెంబడి వెళుతూ అయ్యో ఈ వ్యక్తిని ఎవరో హింసిస్తూ ఉన్నారే అని దగ్గరకు వచ్చి అయ్యా ఎందుకు ఈ వ్యక్తిని హింసిస్తున్నారు అని అడిగితే, అయ్యా ఈ వ్యక్తి అప్పు చేశాడు, మాకు అప్పు తీర్చలేకపోతున్నాడు, అందుకని మేము ఇతన్ని హింసిస్తున్నాము అనే మాట చెప్పినప్పుడు అతడు కరుణించి జాలి కలిగి దయ కలిగి ఈ అప్పంతా నేను తీర్చేస్తాను అని అంటే నీకెలా ఉంటుందండి? ఎంత సంతోషమో కదా. మొదట మన మనసు కరెక్ట్గా ఉంటే కృతజ్ఞతతో నిండిపోద్ది మన హృదయం. హల్లెలూయా. అయ్యో నేను ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క అప్పు భారాన్ని తీర్చుకోలేకపోతున్నా, ఈ యొక్క అప్పుల వాని యొక్క బాధ నుండి నన్ను నేను విడిపించుకోలేకపోతున్నా, ఈయన ఎవరో వచ్చి ఇప్పుడు నా అప్పంతా తీర్చేస్తాను అంటున్నాడు. తీర్చేశాడు. నేను, నా కుటుంబము, నేను, నా చిన్న బిడ్డలు, నేను, నా భార్య, నేను, నా భర్త ఈ రోజున స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నాం అని ఆ ఎదుట వ్యక్తిని చూసినప్పుడు మంచి మనసు కలిగిన మనకి ఏమైపోతుంది? హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోద్ది కదా. హల్లెలూయా. వెంటనే ఆ వ్యక్తిని చూసి అంటాం, అయ్యా ఎంత మంచివారయ్యా, మేము ఎవరో తెలియకపోయినా మా కొరకు నీవు నీ యొక్క ధనాన్ని వెచ్చించి మా యొక్క భారాన్ని తీర్చావయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా అని పెద్దవాళ్ళైతే పాదాల మీద పడిపోతామేమో కదా. కృతజ్ఞత లేనివాడైతేనో ఏం చేస్తాడు? చాలేవయ్యా, ఇచ్చావులే, నిన్ను ఇవ్వమని నేను అడిగానా? ఉంటారండి కొంతమంది. ఎలా మాట్లాడతారంటే అవసరం తీరిన తర్వాత నిన్ను ఇమ్మని నేను అడిగానా, నిన్ను చేయమని నేను అడిగానా? ఒకప్పుడు మేలు పొందుకు కూడా అలా మాట్లాడే వాళ్ళు లేరంటారా? ఉన్నారు. మరి ఇప్పుడు యేసయ్య సంగతి ఏమిటి? మనకు అర్థం కావడం లేదు. కానీ ఒకవేళ యేసయ్య మన కొరకు సిలువలో రక్తమును కార్చకపోయినట్లయితే మనమందరము నరకములో ఏం కావాలి? వేధించబడాలి. బైబిల్ గ్రంథంలో కొంచెం నరకం గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ లేదేమో కానీ అగ్ని ఆరదు పురుగు జావదు అనే కొన్ని మాటలే ఉన్నాయి. కానీ ఈ పరలోక దర్శనాలు చూసిన సాధు సుందర్ సింగ్ గారు కానీ కొంతమంది భక్తులు కానీ నరకాన్ని వాళ్ళు వివరిస్తూ ఉంటే మనకు అసలు నిద్రపట్టదు. ఒక దైవజనుడు ఉదాహరణ చెబుతా. ఒక దైవజనుడు నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అల్లాడిపోతూ ఉన్నారట. ఎలా అంటే వారి మాంసమును వారే తింటూ, వారిని వారే గాయపరుచుకుంటూ, అల్లాడిపోతూ, కేకలు, వేదనలు, అల్లాడిపోతూ అయ్యా ఈ యొక్క అగ్నిగుండాన్ని తట్టుకోలేకపోతున్నాము అని కేకలు వేస్తూ ఉంటే ఆ దైవజనుడు చూసింది ఏమిటంటే దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారట కొంతమంది అక్కడ. ఎవరున్నారు? దేవుని నమ్మిన వారంటే నమ్మాము అని చెప్పుకున్నవారు, సేవ చేసిన వారు, పరిచర్యలు చేసిన వాళ్ళు కూడా ఆ నరకములో అల్లాడిపోతూ ఉన్నారట. అంతేకాకుండా కొన్నట వికృతమైన రూపాలట వారిని వచ్చి వేధిస్తూ ఉన్నాయట. ఏమిటవి? వికృతమైన రూపాలు. ఏమిటవి అంటే దురాత్మలు.
దురాత్మలు వచ్చి వికృతమైన రూపముతో, కళ్ళంతా ఒక రకమైన కళ్ళు ఇక్కడ దాకా వేలాడుకుంటూ, చాలా అసహ్యమైన రూపముతో వచ్చేట మనుషులను, లేకపోతే మనిషి ఆత్మలనట భయపెడతా ఉంటాయట. ఎక్కడ? నరకంలో భయపెడతా ఉంటాయి, పాతాళంలో, నరకంలో భయపెడతా ఉంటాయి. ఈ భూమి మీద కూడానే కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిని చూస్తే మనకు కూడా చాలా అసహ్యం అనిపిస్తుంది కదా. అలాంటి అసహ్యమైనవట అపవిత్రాత్మలు అక్కడ మనుషులను వేధిస్తూ ఉంటాయట. నిజముగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క రక్షణ కార్యమును నెరవేర్చకపోయినట్లయితే, మన తరపున ఆయన ఆ కార్యమును నెరవేర్చి ఆ సిలువలో రక్తమును కార్చకపోయినట్లయితే, ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం? నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళం, సాతాను చేతిలో చిక్కి విలవిలలాడాల్సిన వాళ్ళం. కానీ యేసయ్యట తన దారిన తను వెళ్లకుండా దగ్గరకు వచ్చి హింసించబడుతున్న మనలను, వేధించబడుతున్న మనలను విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీ హృదయం, నా హృదయం ఎలా ఉండాలి? కృతజ్ఞతతో నిండిపోయి ఉండాలి. హల్లెలూయా. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటయ్యా అంటే, ఈ రోజున మనలో కృతజ్ఞత అనేది చాలా సందర్భాలలో కనిపించటంలా, కనిపించక ఆయనను మనము ఇంకనూ సిలువ వేయుచూనే ఉన్నాం. 3వ పాయింట్లోకి వెళుతున్నాను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి 2 పాయింట్లు ఏమిటయ్యా అంటే, తండ్రికి ఇష్టమైంది ఆయన ఇష్టపడ్డాడు. రెండవది, మనుషులు ఆయనకు వ్యతిరేకులైన వారు, సాతాను యొక్క అనుచరగణము ఆయనను కొడుతూ ఉన్నప్పుడు, హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు, ఇష్టపడ్డాడు. కానీ మూడవది, వీళ్ళు 2 సందర్భాల్లోనూ ఆయన మౌనంగా ఉన్నాడు, సంతోషించాడు. కానీ ఆయన వేదన చెందే సందర్భం ఏమిటో తెలుసా? ఆయన ఇష్టపడిన మనము ఆయనను కొట్టినప్పుడు, తండ్రి దేవుడు కొట్టినప్పుడు ఆయన బాధపడలా. ముష్కరులైన వారు, సాతాను యొక్క అనుచరగణము ఆయనను కొడుతూ ఉన్నప్పుడు బాధపడలా. కానీ ఆయన బాధపడేది, వేదన పడే సమయము ఏమిటయ్యా అంటే, నీవు కొట్టినప్పుడే. ఏమండి, నేను కొట్టడం ఏమిటి? యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కదా భూమి మీద ఉన్నది. ఈరోజు నేను కొట్టడం ఏమిటి అని నీవు అనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది, ఆయన మాటను కాదు అని నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, నీ ఇష్టానుసారముగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధానమును నీవు నిర్లక్ష్యం చేసినప్పుడు, నీవు నిర్లక్ష్యం చేసినప్పుడు, నేను ఏం చేస్తున్నామో తెలుసా? ఆయనను కొడుతున్నాం. ఆయన తండ్రి అప్పగించినప్పుడు వేదన పడాలా, ముష్కరులు ఆయన బాధిస్తున్నప్పుడు బాధపడాలా. కానీ బాధపడుతున్నాడు ఎప్పుడో తెలుసా? నేను కొడుతున్నప్పుడు. నేను ఎప్పుడు కొట్టానండి? తినవద్దు అన్నవాడిని తింటూ, చూడవద్దు అన్నవాడిని చూస్తూ, ఆయన మాటకు లోపడకుండా ఇష్టానుసారంగా జీవించినప్పుడు నీవే కొట్టావు. ఒకసారి ఆలోచించండి, ఏ విషయంలో యేసయ్యను కొట్టావో. ఆయన ఎవరు కొట్టినా బాధపడాలా. సాతాను అనుచరగణము చేతికి చిక్కినప్పుడు, ఆయనను కొడుతూ ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, బాధపడలేదు. కానీ నేను కొడుతున్నప్పుడు మాత్రం ఆయన వేదనతో అల్లాడిపోతూ ఉన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం రండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు, ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చునో, అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి. యేసయ్య కేకలు పెడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అప్పగించినప్పుడు కేకలు పెట్టాడా? లేదు. వేదనను తృప్తితో ఆయన అనుభవించాడు. సాతాను యొక్క అనుచరగణము, ఆయనకు వ్యతిరేకులైన వారు కొడుతూ ఉన్నప్పుడు ఆయన అరిచాడా? లేదు. మౌనముగానే వాటిని భరించాడు. కానీ ఆయన కేక పెడుతున్నాడు ఎప్పుడో తెలుసా? యెరూషలేమా, యెరూషలేమా,
ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నో అలాగే ఎన్నో మారు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెను ఇంటిని గాని మీరొల్లకపోతిరి. ఇప్పుడండి కేక పెడుతున్నాడు ఆయన, అసలైన కేక. మొదటి 2 సందర్భాల్లో ఆయన కేక రాలా. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎంతో ఇష్టపడిన నీవు నేను ఆయనను కొడుతున్నప్పుడు కేక వేస్తున్నాడు. యెరూషలేము అంటే మట్టి కాదు, కానీ అక్కడ ఉన్న మనుషులు, అయ్యా నా ప్రజలారా, నేను నమ్మిన వారలారా, నా జనాంగముగా ఏర్పరచుకున్న వారలారా, ఎందుకయ్యా మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ప్రవక్తలను కొడుతూ ఉన్నారే, మీ దగ్గరకు పంపబడిన బోధకులను కొడుతూ ఉన్నారే, మీరు నా మాటకు లోబడనొల్లకపోతున్నారే. ఇది కదా నాకు అసలైన వేదన. ఏమిటట ఆయనకి అసలైన వేదన? ఎవరో కొడితే కాదు, బయట వాళ్ళు కొడితే కాదు, ఎవరు కొడితే వేదనట? మనం కొడితేనే వేదన. ఇంకా మీకు చాలా సింపుల్గా అర్థం కావాలంటే, మనము ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ఎవరో ఒకళ్ళు మనం శత్రువులుగా భావించుకోకపోయినా మనమంటే గిట్టని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ భూమి మీద, అవునా కదా? మనమంటే గిట్టని వాళ్ళు ఈ భూమి మీద ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఈ భూమి మీద నుండి పరలోకానికి ఎత్తబడేంతవరకు ఇది సాధారణమైన విషయం. మనం అంటే గిట్టని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఫలాని వ్యక్తికి నీవు గిట్టడం లేదు, లేకపోతే నీవంటే ఇష్టం లేదు అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి నిన్ను తిడుతూ ఉన్నప్పుడు పెద్దగా బాధ అనిపించదు. ఎందుకో తెలుసా? వాడికి ఎలాగో నేనంటే ఇష్టం లేదు, నాకు వాడికి పడదు, కాబట్టి వాడు తిడుతూ ఉన్నాడు అని కోపం అయితే రావచ్చేమో, కానీ గుండెకు మాత్రం గాయం కాదు. ఎందుకో తెలుసా? వాడు ఎలాగో శత్రువే, నిన్ను ఎట్లాగో ఇష్టపడ్డావు, నువ్వు ఎంత మంచి చేసినా ఇష్టపడ్డావు, కాబట్టి నీకు వస్తే కొంచెం కోపం అయితే రావచ్చాము, కానీ గుండె గాయపడదు. గుండె ఎప్పుడు గాయపడితో తెలుసా? అయిన వాళ్ళు, నీవు ఎంతో ప్రేమించేవాళ్ళు, నీ ఇంటి వాళ్ళే, నీ తల్లో తండ్రో, లేకపోతే నీ బిడ్డలో నీ అన్నవాళ్లే, నీకు దగ్గరైన వాళ్ళే, వాళ్ళు ఒక మాట అంటేనో, వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడితేనో, వాళ్ళు నిన్ను మోసం చేస్తేనో గుండె ఏమైపోతుందండి? బర్దలైపోతుంది కదా. నిజమే. బయట వాళ్ళు ఎన్నన్నా నీ గుండె గాయం కాదు, కోపం అయితే రావచ్చు కానీ గాయం కాదు. కానీ ఇంట్లో వాళ్ళే అంటుంటేనే ఏమైపోద్ది? గుండెకు గాయమైపోద్ది, బాధ కలుగుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు, వారిని తిరిగి అనను కూడా అనలేవు, గుండె గాయమైపోద్దండి. ఇక్కడ కూడా యేసయ్య కూడా అంతే. బయట వాళ్ళు తిట్టినా కొట్టినా ఆయన బాధపడలేదు, కానీ ఒక కేక మాత్రం వేదనతో వేస్తున్నాడు. ఏమిటో తెలుసు? యెరూషలేమా అంటే నా ప్రజలారా, అయ్యో మీరేనయ్యా నన్ను కొడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచిస్తారా? మిమ్మల్ని చేర్చుకోవాలని నేను ఎంతో మీ వెంబడి పడుతూ ఉన్నాను, ఒక్కసారి ఆలోచిస్తావా? ఎందుకయ్యా నన్ను గాయపరుస్తావు? అన్యులు నన్ను గాయపరిచారు చాలదా? నా వారైన మీరే నన్ను గాయపరుస్తారా అని ఆయన వేదనతో అల్లాడిపోతున్నాడు. ఒక్కసారి ఆలోచించు. పేతురు కూడా, యేసయ్యా నేను నిన్ను వదిలి పెట్టను ప్రభువా, ఎంతమంది వదిలిపెట్టినా నేను మాత్రము నిన్ను వదిలిపెట్టను ప్రభువా అని ప్రగల్భాలు పలికాడు. కానీ అసలు సమయం వచ్చేసరికి నిలవబడలా. అక్కడ ఉన్నవారు మొదట ఒక చిన్నది చూసి యేసు ప్రభు వారినేమో తీర్పు తీరుస్తూ ఉంటే ఈయనేమో బయట చలిమంట కాగుతా ఉన్నాడు. అక్కడికి ఒక చిన్నది వచ్చి, ఇదిగో నీవు ఆ యేసు ప్రభుతో ఉన్నవాడివి కదా అంటే, అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియదమ్మా. ఈ సువార్తలు, ఒక్కొక్క సువార్తను మనం గమనించినట్లయితే, ఒక సువార్తలు అయితే వ్రాయబడి ఉంటుంది, తను శపించుకున్నాడట. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో తిరిగితే నేను అట్లా అయిపోతా ఇట్లా అయిపోతా, ఆయనకి అసలు నాకు సంబంధం లేనే లేదు అని చెప్పి శపించుకున్నాడట. శపించుకొని ఆ యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు అని ఎన్నిసార్లు బొంకాడట? 3 సార్లు బొంకాడట. 3వసారి బొంకినప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనం ఒకసారి చూద్దాం రండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక
పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ 3 సార్లు బొంకిన తర్వాత యేసు ప్రభు వారట పేతురు వైపు చూశారట. అక్కడ ఉందా 61వ వచనంలో ఏమనుంది? అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక. చాలండి. యేసు ప్రభు వారు చూచాడట. ఏమని చూసి ఉంటాడండి? ఒక్క నిమిషం మరి ఆలోచిస్తే, పేతురు నేను చెప్పింది జరిగే ఉంది చూసావా అని మనం ఆ పదం ఏమంటారు తెలుగులో? ఎచ్చుగా అంటారు కదా. అలా చూశాడంటారా? ఇదిగా నేను చెప్పింది జరిగింది చూసావా అని చూసి ఉంటాడంటారా? లేకపోతే పేతురు నువ్వు ఎంత బలహీనుడువో అని చూశాడంటారా? కాదు. ఆయన ఏమని చూసి ఉంటాడంటే, ఆయన చూపు యొక్క అర్థం ఏంటంటే, పేతురు నన్ను విడిచిపెట్టనన్నావే, పేతురు నా బాధలో నాతో ఉంటానన్నావే, పేతురు ఎంత కష్టం వచ్చినా నన్ను విడిచిపెట్టనన్నావే, వదిలిపెట్టేసావేంటి పేతురు? మనలను కూడా మన పేర్లు పెట్టుకుందాం, ఎవరి పేరు వాళ్ళు పెట్టుకుందాం. కుమార్ నన్ను వదిలిపెట్టనన్నావు, వదిలిపెట్టేసావే. ఆ పాపమే ఎక్కువైపోయిందా? ఆ చూడకూడనివి ఎక్కువైపోయాయా? ఆ తాగకూడనివి ఎక్కువైపోయావా? నేను ఎక్కువ అనిపించలేదా నీకు? నా యొక్క హృదయాన్ని బద్దలు చేసేసావయ్యా, నా యొక్క హృదయాన్ని గాయపరిచేసావు పేతురు. అది కదా యేసు ప్రభు యొక్క చూపులో అర్థం. ఎప్పుడైతే ఆ చూపు చూశాడో పేతురుకి గుండె బద్దలైపోయి అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయన. మనం కూడా ఏ తప్పు చేశామో ఒక్కసారి ఆలోచించు. యేసయ్య నిన్ను కూడా చూస్తూ ఉన్నాడేమో అదే విధంగా. ఎందుకయ్యా నన్ను వదిలిపెట్టనన్నావే? ఎందుకయ్యా నన్ను వదిలిపెట్టేశావు? ఎందుకయ్యా నా ముఖము మీదే ఉమ్ము వేసినట్లుగా అందరి ముందు నేను ఎరుగునని చెప్పేశావు? ఎందుకయ్యా అంటే హృదయం బద్దలైపోదా? మీ పేర్లు పెట్టినట్లయితే, మన పేర్లు పెట్టినట్లయితే ఏ తప్పు చేసావు అడుగుతున్నాడు. అయ్యా ఎందుకయ్యా నన్ను వదిలిపెట్టేశావు? అదేనయ్యా నన్ను గాయపరిచేది. తండ్రి నన్ను అప్పగించినప్పుడు నేను గాయపడాలా? తండ్రి నన్ను అప్పగించినప్పుడు నేను వేదన చెందాలా? మనుషులు నన్ను కొడుతూ ఉన్నప్పుడు, సైనికులు బండ్రోతులు కొడుతూ ఉన్నప్పుడు నేను వేదన చెందాలా? నువ్వు కొడుతున్నావే, అదేనయ్యా నాకు గాయం. ఒక్కసారి పేతురు వలె మనల్ని మనం సరి చేసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. పేతురు వలె సరి చేసుకుందాం. ప్రభువా, ఏ విషయంలో నిన్ను గాయపరిచానో నాయనా, ఏ విషయంలో నిన్ను అయ్యా కాదు అని చెప్పానో నాయన, నన్ను క్షమించు నాయన. ఈ ఉదయకాలంలో ఒక్కసారి ఆలోచిస్తావా? ఏ పాపము, ఏ తప్పు ఆయనను గాయపరిచిందో, మనలో ఉన్న ఏ తప్పు, ఏ పాపము ఆయనను గాయపరిచిందో ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుదాం. నోరు తెరిచి ఒక్క మాట అడుగుదాం. ఎవరైతే ఆయన ఎదుట నోరు తెరుస్తారో వారి ప్రార్థన ఆలకించే దేవుడు, వారి వేదనను చూచే దేవుడు. అయ్యా నా కోసం వేదన పొందావు ప్రభువా, నేను కదా ప్రభువా నిన్ను కొడుతూ ఉన్నది. ఆ రోజున అయ్యా ప్రభువా సైనికులు కొట్టారు, కానీ ఈ రోజున నాయన అయ్యా భౌతికంగా కాకపోయినా నీ హృదయంలో నేను కొడుతున్నాను ప్రభు, అనేక విషయాలు తప్పిపోయి క్షమించు నాయన అని ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోరని ప్రార్థన చేయండి. సర్వ సృష్టికి ఆదరణ కడబుతుడు అయిన ప్రభువా, మహోన్నతుడగు తండ్రి, మీకు ఘనమైన పాదములకు వందనాలు నాయన. అయ్యా 3 విషయాలు మేము ధ్యానం చేశాం ప్రభువా. తండ్రి అయిన దేవుడు యేసయ్యా నిన్ను ముష్కరుల చేతికి అప్పగించినప్పుడు నాయన, వారు నిన్ను కొడుతూ ఉన్నప్పుడు నాయన, సిలువలో నలిగిపోతూ ఉన్నప్పుడు నాయన, ఆ వేదనను చూచి తృప్తి పొందావే, కానీ అయ్యా ఏ మాత్రము కూడా నింద మోపలేదు నాయన. అయ్యా ఈ లోకములో సాతాను యొక్క అనుచరగణము, శత్రు సైనికులు నాయన నిన్ను కొడుతూ ఉన్నప్పుడు మౌనముగానే భరించావు నాయన. విలవిలలాడలేదు, కేక పెట్టలేదు ప్రభువా. ఆ బాధను నాయన దిగమింగుకొని మౌనంగానే ఉన్నావు ప్రభువా.
కానీ కేక పెడుతున్నావు ప్రభువా, ఎప్పుడో తెలుసా నాయన? అయ్యా, నీవు ప్రేమించిన మేము నాయన నిన్ను కొట్టినప్పుడు, నీవు ప్రేమించిన మేము నిన్ను గాయపరిచినప్పుడు నాయన, మీరు నాయన అల్లాడుచు ఎంతకాలము మీరు నా మాటకు లోపడక ఉంటారని చెప్పి యెరూషలేమా యెరూషలేమా అని కేక పెడుతున్నారు నాయన. అయ్యా, అలాంటి పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. పేతురు వలె మమ్మలను మేము సరి చేసుకునే కృపను దయచేయండి ప్రభువా. అయ్యా, పేతురు ఎప్పుడైతే మీరు చూశారో, ఎప్పుడైతే తనకు జ్ఞాపకం చేశారో, అయ్యా, పేతురు సంతాపపడి ఏడ్చాడు నాయన. నన్ను క్షమించు నాయన, నన్ను కనికరించు నాయన అని ఏడ్చాడు ప్రభువా. పేతురు నిజంగానే మీరు కనికరించారు ప్రభువా, బలంగా వాడుకున్నారు ప్రభువా. మేము కూడా నాయన, మేము చేసిన తప్పులు పరిశుద్ధాత్మ దేవుడు మాకు జ్ఞాపకం చేయించుండగా మేము ఒప్పుకుంటున్నాం నాయన, మమ్మల్ని క్షమించండి. పేతురులాగా మమ్మలను బలపరిచి బలంగా వాడుకొనమని మిమ్మల్ని వేడుకొంచున్నాం నాయన. ఎవరైతే ప్రార్థన చేయించున్నారో నాయనా, మమ్మలను క్షమించి బలపరచమని అడుగుతున్నారు, మమ్మలను క్షమించి ఆశీర్వదించమని అడుగుతున్నారు, మమ్మలను క్షమించి దీవించమని అడుగుతున్నారు నాయన. వారిని క్షమించి బలపరచండి నాయన, వారిని క్షమించి ఆశీర్వదించండి ప్రభువా, వారిని క్షమించి దీవించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం నాయన. మీ కృపలో ఈ చిన్న ప్రార్థనలు ఆలకించమని, నిన్ను కొట్టినట్లుగా నాయన మేము కొట్టకుండానట్లు నాయన మమ్మల్ని మేము సరి చేసుకుని మీ కృప చూపించమని, చిన్న మంద భయపడకూడని చెప్పిన దేవా, ఈ చిన్న మందను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని, అయ్యా ఈ సంఘమును ఆశీర్వదించమని, ఈ వాక్యము విన్న వారిని బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి.